ఆ ఏజెంట్ కత్తరని చెప్పి అరేబి తీసుకొచ్చేసారండి. ఎడారిలో తిండి ఉండలేదండి, మంచినీళ్ళు తాగుదామన్నా కానీ నీళ్ళు ఉండలేదు. ఏం బాగోలేదండి, రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. ఏజెంట్ల చేతిలో మోసపోయి ఎంతో మంది భారతీయులు సౌదీ అరేబియా, ఖతార్లో చిక్కుకుపోతున్నారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉపాధి వెతుక్కుంటూ గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారు అక్కడ నరకం అనుభవిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఏపీలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇసుకపూడికి చెందిన వీరేంద్ర ఓ వీడియోను రిలీజ్ చేశాడు. తాను సౌదీ అరేబియాలో చిక్కుకున్నానంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఈ వీడియో ఏపీ మంత్రి నారా లోకేష్ కు చేరడంతో ఆయన స్పందించారు. లోకేష్ ఇచ్చిన భరోసాతో టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం వీరేంద్రని సొంతూరుకు చేర్చింది. తీసుకొచ్చిన ఏజెంట్ కి నేను వీసాకి 1,70,000 ఇచ్చానండి. 1,70,000 అప్పు చేసి ఇచ్చామండి. నేను మా కుటుంబ సభ్యులందరూ 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి, మంచినీళ్ళు తాగుదామన్నా కానీ నీళ్ళు ఉండలేదండి. ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది చూడండి, అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్ని వంటలేనండి, ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి, నన్ను ఇక్కడ నుంచి కాపాడండి, కొంచెం ప్లీజ్ అండి. వీరేంద్ర సొంతూరుకు చేరుకోవడంతో వారింట్లో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తన బిడ్డ అక్కడ నానాపాట్లు పడుతుంటే మంత్రి లోకేష్ తిరిగి తీసుకురావడంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తన కొడుక్కి పునర్జన్మ ఇచ్చారంటూ లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీరేంద్ర తన ప్రాణం మీదకి వస్తే ఆ వీడియో ద్వారా నారా లోకేష్ గారు తన కాపాడని చెప్తున్నాడు. అయితే ప్రస్తుతం ఆ తల్లిదండ్రులు హత్తుకుని తన భావోద్వేగానికి గురవుతున్నాడు వీరేంద్ర. సో నేను వాళ్ళ ఇంటికాడ ఉన్నాను. ఇసుకపూడి అనే గ్రామం చూస్తే కనుక మనం చూసుకోవచ్చు, టోటల్గా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ఇలాంటి పల్లెటూరు వాతావరణంలోనే చాలామంది అమాయకులు, అంటే నిజంగా చదువుకోలేకపోయినా చాలామంది అమాయకులు ఎక్కడి నుంచే పరుగు దేశాలకు వెళ్ళిపోయి అక్కడ విదేశాల్లో సంపాదించాలనే ఒక ఆశని వాళ్ళు చూపించి వీసాలు రూపంలో ఇక్కడ ఎరేసి ఇలాంటి ఎంతోమంది అమాయకుల్ని వేరే విదేశాలు పంపిస్తున్నారు. ప్రస్తుతం ఆ బారిన పడిన వీరేంద్ర కుటుంబం అయితే ప్రస్తుతం నేను ఆ కుటుంబం దగ్గర ఇంటికాడ ఉన్నాను. వాళ్ళ అబ్బాయి వస్తాడా రాడా, అసలు ఇంకా నిజంగా ఎలా వస్తాడో అనే ఒక భావోద్వేగానికి గురవుతున్నారు. ముందు వాళ్ళు నారా లోకేష్ గారి దయతో ఇక్కడికి వచ్చానండి. నేను ఆయన నిజంగా చాలా హెల్ప్ చేశారు. ఈ కుటుంబం నేను రుణపడి ఉన్నాను. అలాగే ఆ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా ఇదిగా ఉంది అని అనేక విధాలుగా అనేక బాధలు పడుతూ ఇదిగా పడుతూ తన వీడియోలు చేశాడు. అయితే సో ప్రజెంట్ అయితే తన ఇంటికైతే చేరుకున్నాడు. సో వాళ్ళ ఫ్యామిలీని అడిగి తెలుసుకుందాం, నిజంగా వీళ్ళ ఫ్యామిలీలు ఎలా ఫీల్ అవుతున్నారు. అమ్మ చెప్పండి అమ్మ, మీరు మీ అబ్బాయి అసలు వస్తాడా రాదా అసలు అనే పరిస్థితిలో ఉన్నాడు. ఆ వీడియో కూడా మీరు చూస్తే చాలా బాధ అనిపించింది. మీకు ఏమనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉన్నదండి. కొడుకుని మా దగ్గర క్షేమంగా తీసుకొచ్చాను. మీ అందరికీ వందనాలు తెలియజేస్తానండి. అలాగే నారా లోకేష్ గారు కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నామండి. ఆయన మేము ఎప్పుడు రుణపడి ఉంటామండి. అమ్మ, మీ అబ్బాయి నిజంగా అక్కడ ఇరుక్కుపోయిన తర్వాత మీకు కాంటాక్ట్లో రావడం కానీ లేకపోతే మీ బాధలు చెప్పుకోవడానికి అవకాశం కల్పించారు? అసలు ఉందా అప్పుడు ఆ ఛాన్స్? లేదండి. ఎదురు ఎలా ఉన్నా బాగుంటే బాగున్నానమ్మా అని 2 మెసేజ్లు 2 మాటలు పెట్టి అంతే మెసేజ్లు పెట్టడమే జరిగిందండి. ఇంకా దాని మిక్కలు ఇంకేమీ మాట్లాడి కూడా లేదండి అబ్బాయికి. ఆ మెసేజ్లు కూడా 3,500 ఎట్టి రీసెర్చ్ చేయించండి. ఆ మెసేజ్లు పెట్టడము వాళ్ళ తమ్ముడితోని వాళ్ళ మామయ్యతోటి ఇద్దరితోటే మాట్లాడేవాడు అంటండి. ఇలా ఉన్నది నా పరిస్థితి అని వాళ్ళకి చెప్తే వాళ్ళు మా చిన్న అబ్బాయి కానీ మా తమ్ముడు కానీ అసలు మాకు ఏమి చెప్పేవారు కాదండి. వాళ్ళ అలా నలిగిపోయేవారండి. ఈ వీడియో చేసి అంపాక మాకు తెలిసిందండి. అంతవరకు అయితే బాగానే ఉన్నాడు, నా కూడా బాగానే చేసుకుంటున్నాడు అనుకున్నాం. ఇంత ఇబ్బందులు పడుతున్నాడని మేము అనుకోలేదు. సరే అమ్మ, ఇప్పుడు బాధపడకండి. మీ అబ్బాయి అయితే మీ దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు మీరు కొంచెం సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నానండి. మరి మీ అబ్బాయి రావడానికి ముఖ్య కారణం మరి నారా లోకేష్ గారు కూడా చాలా ప్రయత్నించారు. ఎందుకంటే ఆ అబ్బాయి ఇరుక్కుపోతే వీడియో పంపించడం, అలాగే ఆయన తీసుకురావడం వల్ల మీరు ఎలా కొంచెం చెప్పుకుంటారు? ఎలా చెప్పుకోవాలో మాకు తెలియదండి. కానీ ఆయనకైతే మాత్రం మేము రుణపడి ఉంటామండి ఎప్పుడూను. చాలా థ్యాంక్స్ అండి ఆయనకి.
చూసారుగా ఒక తల్లి ఆవేదన అయితే మనం చూస్తున్నాం. నిజంగా ఒక కొడుకు ఎక్కడి నుంచి వెళ్ళి ₹1 సంపాదించి మమ్మల్ని ఈ కుటుంబాన్ని పోషిస్తాడు అని ఒక ఆశతో ఒక అబ్బాయిని ఎక్కడి నుంచి ₹1,00,000 వీసా రూపంలో డబ్బులు కట్టి అక్కడ అబ్బాయిని పంపించడం జరిగింది. సో తండ్రి కూడా కుటుంబానికి ఓ పోషణ మనకి ఇస్తాడు, ఒక ధైర్యంతో ఉన్న కొడుకు అయితే అక్కడ వెళ్ళి ఇబ్బందులు పడుతున్నాడంటే ఆయన మాటలు ఒక్కసారి విందాం. చెప్పండి అమ్మా, అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన వచ్చారు కదా ఇప్పుడు మీరు అబ్బాయి పంపించారు కదా, అసలు మీరు ఫస్ట్ నిర్ణయం తీసుకున్నారా? అంటే వెళ్తాము డాడీ అంటే వెళ్ళు బాబు అయితేనే అని ప్రోత్సాహం చేసామండి. అయితే మాది ఎలాగ ఇదిక్కుంటుందని మాది మాకు తెలుసు కదండి. అయితే చాలా అనిపించదండి. ఇదన్నీ లోకేష్ గారు పాపం ఆయన దయతో మాకు చేర్పించేదండి. ఆయనకి ఏదో ఇప్పుడు నొదపది ఉంటామండి, వందనాలు చెప్తాం. అలాగే మాకు ఏంటంటే మాకు ఉంటాయి ఇల్లు కూడా సరిగ్గా లేదండి. అలాంటిది మేము ఓన్లీ ఏదో ఇల్లు కట్టుకుందాం అది చేద్దాం అని మేము ఇల్లు కట్టుకుంటే బాగుంటుందని పంపించామండి. ఎంతమంది అబ్బాయిలు మీకు? ఒక పెద్ద అబ్బాయి అండి, ఈయన చిన్న అబ్బాయి ఒకదండి, 2 అబ్బాయిలండి. అది మరి అలా మోసపోతున్నారు మామూలుగా జనరల్గా అయితే మనం చూస్తూ ఉంటాం కదా, మోసపోతున్నారు పిల్లలు పంపిస్తారంటే అప్పుడు కొంచెం మీరు ఎందుకు కొంచెం ఒక్కసారి ఆలోచించారు ఇప్పుడు? మోసపోతున్నాం ఏంటండి అని తెలిసినా అయితే మా దగ్గర మనిషి కూడా పంపుతుంది అని గుడ్డిగా నమ్మామండి మేము. అని బాగా నమ్మిన గురించి అండి మాకు ఇలా జరిగిందండి. ఆ మంచి పైగా మా ఊళ్ళో మనిషి మమ్మల్ని ఎంత మోసం చేసిందండి. మా అబ్బాయిని ఎంత కష్టంలో పెట్టింది. వీరేంద్ర మనతో పాటు ఉన్నారు. వీరేంద్ర చెప్పండి, అసలు మీరు ఫస్ట్ అంటే మీకు ఈ దుబాయ్ వెళ్ళాలి అని ఒక ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు మీకు ఎలా మీకు వీసా వచ్చింది? అసలు క్లారిటీగా చెప్పండి సార్. నాకు ఆ థాట్ ఎలా వచ్చిందంటే సార్, నేను ఫస్ట్ మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బట్టి నాకంటూ ఒక రూమ్ ఉండాలి, అలాగే మా ఫ్యామిలీ అప్పులు అవన్నీ ఆలోచించుకుని నాకు వెళ్ళాలనే థాట్ అనేది కలిగింది సార్. అలా కలిగినప్పుడు ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక ఆడ మనిషి వల్ల నాకు ఏజెంట్ అనేది పరిచయం అయ్యాడు సార్. ఆవిడ పేరు సాపే రత్నకుమారి సార్. ఆవిడ వల్ల నాకు ఏజెంట్ అనే హర్షద్ అనేవాడు పరిచయం అయ్యాడు సార్. అంటే నేనుగా పరిచయం చేసుకోలేదు, వాడే నా నెంబర్ తీసుకుని నన్నే కాంటాక్ట్ అయ్యాడు సార్. ఖత్తర్ అని చెప్పి ఖత్తర్ వీసా తీశారు సార్. మెడికల్ అయింది సార్. మెడికల్ వెళ్ళాను హైదరాబాద్. మెడికల్ హైదరాబాద్ వెళ్ళాను. మెడికల్ వెళ్ళినప్పుడు కూడా నేను అమౌంట్ ఇచ్చాను సార్, క్యాష్. ఫోన్పే ఇచ్చేసాను, క్యాష్ కూడా ఇచ్చాను సార్. అయితే మెడికల్ అయిపోయింది. మెడికల్ అయిన తర్వాత నెల రోజులకి నాకు వీసా అనేది ఇచ్చారు సార్. ఆ వీసా కూడా ఎలాగంటే, నువ్వు ఇప్పుడు వరకు నాకు ఇంత అమౌంట్ ఇచ్చావు కదా, ఇంకా కొంత అమౌంట్ ఇస్తే నీకు వీసా ఇస్తాను. ఆ అమౌంట్ ఇచ్చాను సార్. ఈ అమౌంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ టికెట్కి ఇంత అమౌంట్ ఇచ్చావు కదా, ఇంకా మొత్తం అమౌంట్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు నీకు టికెట్ తీస్తాను, అప్పటి వరకు తీయనని చెప్పాడు సార్. ఒకటి, నేను ఇప్పుడు కానీ ఇన్ని వదులుకున్నానా ఇప్పుడు వరకు కట్టిన అమౌంట్ అంతా లాస్ అయిపోతాను. 2, వీడికి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కట్టేసి నేను వెళ్ళిపోవాలి. సో ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ కట్టేసి ఇంకా ఏదో ఒకటి అని వెళ్ళిపోయాను సార్. నేను ఈ నెల 10వ తారీఖుని తీసుకెళ్ళాడు సార్. నాతో పాటు వస్తున్నారు సార్. యాక్చువల్ 10 నైట్ ఒకడు ఏజెంట్ వాళ్ళ తమ్ముడు అండి సార్. ఏజెంట్ వాళ్ళ తమ్ముడు వచ్చి నన్ను పికప్ చేసుకున్నాడు. పికప్ చేసుకుని ఒక కపిల్ ఇంటికి తీసుకెళ్ళాడు సార్. కపిల్ ఇంటికి తీసుకుని వెంటనే నా దగ్గర నుంచి పాస్పోర్ట్ అయితే తీసుకున్నాను. ఇది ఎంత తతంగం జరుగుతున్నప్పుడు నీకు తెలియట్లేదా ఇది మోసం జరుగుతుంది, ఇది మోసపోతున్నాను, నీకు ఐడెంటిఫై చేయలేదా? మరి చేయలేదు సార్. నేను చేయలేకపోయాను సార్ నిజంగా. నాకు ఎప్పుడు ఇదంతా మోసం అని ఎప్పుడు తెలిసిందంటే సార్, నేను 10వ తారీఖు దిగాను కదా సార్, 11వ తారీఖు నన్ను సౌదీ తీసుకెళ్ళిపోయారు. అప్పుడే అర్థమైంది సార్ నాకు. నన్ను సౌదీకి ఎడార్లో ఒంటల దగ్గర పనిచేయడానికి తీసుకొచ్చారు. నాకు చెప్పిన వర్క్ ఇది కాదు, నాకు చెప్పిన వరకు చేయించుకోవడానికి కాదు, వాళ్ళు చెప్పిన పని చేయించడానికి తీసుకొచ్చారు అని అర్థమైంది సార్ నాకు. ఇప్పుడు ఎడార్లో పడేసారు సార్ నన్ను సౌదీలో. 11 నైట్కి తీసుకొచ్చేసారు. నైట్ అక్కమ్మాయి చేసేసి తీసుకొచ్చి పడేసాడు సార్ ఎడార్లో. నాకు పడేసిన మరుసటి రోజు నాకు హెల్త్ మొత్తం ఇంకా చేంజ్ అయిపోయింది సార్. ముక్కులంట బ్లడ్ వచ్చేయడం, నోట్లంట బ్లడ్ వామింగ్స్ అయిపోవడం, స్టమక్. కఫిల్స్కి చెప్పలేదా మరి? మీ అక్కడ ఉన్న సీట్స్కి చెప్పలేదా నా పరిస్థితి ఎలా ఉంది, నేను ఆరోగ్యం బాగోలేదు, నేను వెళ్ళిపోతున్నాను, నన్ను పంపించండి అని చెప్పి నువ్వు చెప్పలేదా మరి? చెప్పాను సార్, అడిగాను సార్. అడిగితే నువ్వు ఇక్కడే పని చేయాలి, నువ్వు సచ్చినా బతికిన ఇక్కడే ఉండాలి నువ్వు అని చెప్పారు సార్. బాబా నాకు కనీసం ఇలా హెల్త్ బాగోలేదు, కనీసం ట్యాబ్లెట్స్ అయినా ఇవి బాబా అని అడిగాను సార్. ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వలేదు సార్. అప్పుడు ఇవ్వకపోయేసరికి నేను కరెక్ట్గా బాబా ఉన్నప్పుడు నాకు వామిటింగ్స్ అయిపోయినాయి సార్. బ్లడ్ వామిటింగ్స్ అయిపోతే వెంటనే నన్ను ఒక బీహార్ వాడు ఉంటాడు సార్ అక్కడ, ఇండియా వాడిని ఇద్దరిని కార్ ఎక్కమన్నాడు సార్. హాస్పిటల్కి కానీ తీసుకెళ్తున్నారేమో అనుకున్నాను సార్.
అయితే నన్ను తీసుకెళ్ళాడు సౌదీలో ఒక సిటీకి తీసుకెళ్ళి హాస్పిటల్కి చూపిస్తానని తీసుకెళ్ళాడు సార్. ఇంతకీ నన్ను చూపించలేదు సార్ ఆడు. బీహార్ ఆడు వాడిని చూపించాడు. చూపించి అదేంటి నన్ను చూపించలేదు వాడిని చూపించాడు ఏంటని అడిగితే వాడికి హెల్త్ కార్డు ఉంటుంది, ఇక్కడ హెల్త్ కార్డు ఉంటేనే హాస్పిటల్లో చూపించగలం, సో అందువల్ల వాడిని చూపించాను, అందుకే నీకు చూపించలేదు అన్నాడు సార్. అది కాదు బాబు ప్లీజ్ బాబు, నా హెల్త్ అయితే మొత్తం చాలా దారుణంగా ఉంది, కనీసం ట్యాబ్లెట్స్ అయినా ఇవ్వు బాబా అంటే ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వలేదు. నాకు ఆ ఐడియా ఎలా వచ్చిందంటే సార్, నేను అక్కడ ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ ఇలా చెప్పారు సార్, అరే ఇలాగ నీలాగా ఒక ఆయన్ని రెస్క్యూ చేశారా శివ ఆయన పేరు, ఒకసారి నువ్వు కూడా వీడియో తీసి పెట్టరా అని నా ఫ్రెండ్స్, మా అక్క, మా బావగారు, ఇక్కడ ఉన్న మా బాబాయ్లు, అలాగే మా ఎంపీటీసీ గారు వీళ్ళందరూ నన్ను ప్రోత్సహించారు. ప్రోత్సహిస్తే సరే అయితే నేను పెడతాను అని వాళ్ళు చెప్పిన 2 రోజుల వరకు నేను వీడియో పెట్టలేదు సార్. ఎందుకు పెట్టలేదంటే అక్కడ బయటికి వెళ్ళి వీడియో తీద్దామన్నా గాలి ఇసుకతో పాటు వేడి, టెంపరేచరు అబోవ్ 56 ఉండేది సార్, 56 దాటే ఉండేది సార్ అక్కడ మార్నింగ్ 8 గంటల నుంచి. అయితే నేను పెట్టుకొని 2 రోజులు పెట్టలేదు సార్, ఇంకా 3వ రోజు అలాగైనా రిస్క్ చేసి ఇంకా ఆ బాబా ఉన్నా కానీ రిస్క్ చేసి పెట్టాను సార్. అది నేను తీసిన వెంటనే నా ఫ్రెండ్కి పోస్ట్ చేశాను. అప్పుడు నా దగ్గర డేటా కూడా లేదు సార్. అక్కడ ఉన్న వాళ్ళు పాకిస్తాను, ఇథియోపియా వాళ్ళ ద్వారా నేను హాట్స్పాట్ అది కనెక్ట్ చేసుకుని అది పెట్టాను సార్, సెండ్ చేశాను మా ఫ్రెండ్కి ఫస్ట్. వాడు అనేక ఇన్స్టాగ్రామ్ పేజెస్లో, ట్విట్టర్లో వాళ్ళని ట్యాగ్ చేసి నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ ట్యాగ్ చేసి వాడు పెట్టాడు సార్. వాడు పెట్టడం వల్ల పెట్టిన వితిన్ ఫ్యూ అవర్స్లోనే, కొన్ని గంటల్లోనే రెస్పాన్స్ అనేది వచ్చింది. నిజంగా అప్పటి వరకు నాకు హోప్ అనేది లేదు సార్. నేను ఇండియా వెళ్తాను, మళ్ళీ మా ఊళ్ళ మధ్యన కలుస్తాను. అక్కడ నారా లోకేష్ గారు చూసిన వెంటనే అక్కడ సౌదీ అరేబియా ఎన్ఆర్ఐ టీం వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారండి సార్. అక్కడ సౌదీ అరేబియా టీడీపీ ఎన్ఆర్ఐ టీం తరఫున ఖాలిద్ షౌఫుల్లా గారు ప్రెసిడెంట్ అండి సార్. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఆయన నెక్స్ట్ రాధాకృష్ణ గారు వీళ్ళందరూ చాలా పెద్ద సార్లు ఉన్నారు సార్. రాధాకృష్ణ గారు, ఖాలిద్ షౌఫుల్లా గారు, డైరెక్టర్ వేమూరి గారు, ఇలా చాలామంది ఉన్నారు సార్. దేవదాస్ గారు, ఇలా చాలామంది ఉంటే వీళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చారండి సార్. ఎట్టి పరిస్థితులైనా అబ్బాయి ఇండియా రావాలి అండ్ ట్వీట్ ఏంటంటే, నేను సేఫ్గా తీసుకొస్తాం వీరందరూ, నువ్వు కంగారు పడుకో అని చెప్పారు సార్. నారా లోకేష్ గారు నువ్వు భయపడకు, నేను సేఫ్గా ఇండియా తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పారు సార్. వీళ్ళకి ఇంకా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చారండి సార్. ఎన్ఆర్ఐ టీంకి, టీడీపీ ఎన్ఆర్ఐ టీం వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే ఇచ్చారండి సార్. ఆ అబ్బాయిని అలాగైతే ఇండియన్ తీసుకొచ్చింది అని వెంటనే వాళ్ళు నా నెంబర్ వాళ్ళే కనుక్కొని నాకు కాంటాక్ట్ అయ్యారు సార్. అక్కడ ఎడారిగా వచ్చారా? అక్కడ నువ్వు ఉన్న ప్లేస్కి వచ్చి నేను చూడడం అవన్నీ చూసారా? వచ్చారు సార్, నా కోసం వచ్చారు సార్. బాబా దగ్గర పాస్పోర్ట్ తీసుకుందామని వచ్చారు సార్. కానీ ఆ టైంలో బాబా లేట్ సార్. వచ్చిందే కాకుండా నా కోసం 3-4 గంటలు వెయిట్ చేశారు సార్ అక్కడ ఎడారిలోనే. నేనున్న ఎండలోనే వెయిట్ చేశారు సార్. టీం అంతా 3 వచ్చారు సార్. ఒక సౌదీ, 2 టీం సార్. కార్ వేసి వచ్చేసారు సార్ ఎడారిలోకి. అసలే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అది. నేను నా కోసం ఎడారిలోంచి వస్తారని అసలే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వచ్చారు సార్. నిజంగా లోకేష్ గారు అయితే నేను చాలా రుణపడి ఉంటాను సార్ ఆ విషయంలో. ఆయనకి, నా కుటుంబం మొత్తం, నేను నా కుటుంబం, మా వాళ్ళందరూ రుణపడి ఉంటాను సార్ లోకేష్ గారికి. అది నాకు నిజంగా పునర్జన్మని ఇచ్చారండి లోకేష్ గారు. ఈ జన్మకైతే మర్చిపోలేను సార్. అది నేను బతికితే 2 సంవత్సరాలు చేసుకుని బతికి వెళ్ళాలి, లేదా అక్కడే ఇంక చచ్చిపోవాలి. ఈ 2 సంవత్సరాల్లో నాకు 2 తిరుగుతుంది సార్. చూడడానికి ఏ దారి లేదండి. మా నాన్నగారు, మా అమ్మగారు కానీ ఎవరికి చెప్పలేదు సార్. నేను వాళ్ళు కొంచెం టెన్షన్ పడతారు కదండి. ఇక్కడ మా బావే, మా చిన్నాన్నగారు వాళ్ళకి, మా మమ్మీకి, మా తమ్ముడికి, మా అక్కకి, మా బావగారికి, నా ఫ్రెండ్స్కి, వాళ్ళకి మాత్రమే చెప్పాను. వాళ్ళకి కూడా ఇలా చెప్పకుండా ఇంట్లో అమ్మకి కానీ డాడీకి కానీ చెప్పకండి అని మళ్ళీ చెప్పడం జరిగింది సార్. వీళ్ళు కపిల్కి ఫోన్ చేయడం సార్. తర్వాత వీళ్ళు ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేసి, ఇండియన్ ఎంబసీ నుంచి మళ్ళీ కపిల్కి ఫోన్ చేయడం సార్. మొత్తం మీద కపిల్కి ప్రెజర్ అనేది పెట్టారు సార్. ప్రెజర్ అనేది పెడితే సరే నేను వదులుతాను, నాకు వీడి మీద ఎంత డబ్బు ఖర్చు పెట్టాను, ఎంత అమౌంట్ ఖర్చు పెట్టాను, ఆ అమౌంట్ నాకు ఇచ్చేస్తే నేను వదిలేస్తానని చెప్పాడు సార్. దానికి కూడా వీళ్ళు రెడీ అన్నారు సార్. అమౌంట్ ఎంత ఖర్చు పెట్టారు? అమౌంట్ అంతా లోకేష్ ఎన్ఆర్ఐ టీమే ఖర్చు పెట్టారు సార్. లోకేష్ గారు ఎన్ఆర్ఐ టీం వాళ్ళే ఖర్చు పెట్టారు సార్. సార్లు అక్కడ కరెన్సీ అయితే 5,000 రియల్స్ అంట సార్. మన ఇండియన్ కరెన్సీ అయితే 1,20,000 అంట సార్. ఆ అమౌంట్ కూడా వాళ్ళు ఇచ్చారు సార్. లోకేష్ గారు వాళ్ళ టీమే ఇచ్చారు సార్, ఎన్ఆర్ఐ టీం. ఆ డబ్బులు ఇస్తేనే అప్పుడు నాకు పాస్పోర్ట్ అనేది, అక్కమ్ అనేది ఇచ్చాడు సార్. అప్పుడు వాళ్ళు తీసుకుని నన్ను వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకుని అప్పటికప్పుడు టికెట్ తీసి నన్ను ఇండియా పంపించారు సార్.
అలాగే నువ్వు వారిని కృతజ్ఞతలు తెలుపుకోవడం కోసం నారా లోకేష్ కలవడం జరిగిందా? నువ్వు వెళ్ళే ప్రయత్నం ఏది చేసావా, లేకపోతే ఎలా ఉండిపోయింది ఇంకా నువ్వు కలవాలని? లేదు సార్, కలవాలి సార్. నన్ను కలిసే అవకాశం మీరే కల్పించాలి సార్. నాకు ఎలాగైనా ట్రై ప్రస్తుతం చేశారా మీరు? నేను ట్రై చేశాను సార్. ఆయన అసెంబ్లీ మీటింగ్స్లోనే ఎక్కడో బిజీగా ఉన్నారని సార్. ఇప్పుడు ఆగస్ట్ 4th ఎప్పుడో ఫ్రీ అవుతారని సార్. సార్ చాలామంది చాలా రకాలుగా హెల్ప్ చేశారు సార్. ముందు నారా లోకేష్ గారికి సార్. నారా లోకేష్ గారి తర్వాత మా ఊరు నుంచి మా ఎంపీటీసీ గారు కానీ, మా ప్రెసిడెంట్ గారు కానీ, మా బాబాయ్లు కానీ, నా కుటుంబం కానీ, మా చిన్నాన్నలు, మా మామీలు, మా తమ్ముళ్ళు మొత్తం చాలామంది హెల్ప్ చేశారు సార్. నిజంగా నాకు వాళ్ళందరూ హెల్ప్ చేయడం వల్ల దేవునికి ప్రార్థించడం వల్ల నేను వచ్చాను సార్ ఇక్కడ. మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు సార్. మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు సార్. నారా లోకేష్ గారు అలాగే మీడియా సార్. ఎవరన్నా బయటికి వెళ్ళాలి, వర్క్ ఏంటో తెలియకుండా ఏజెంట్లు నమ్మి వెళ్ళే వారికి అయితే సార్ నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోమంటున్నాను సార్. నన్ను ఉదాహరణగా తీసుకుని వాళ్ళు తర్వాత ఏమైనా చేయాలనుకుంటే చేయవచ్చు అని నేను కోరుకుంటున్నాను సార్. నెక్స్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఏజెంట్ మీద కేసు అనేది పెడతాం సార్. ఎందుకంటే వాడికి 1,70,000 అమౌంట్ ఇచ్చాం సార్. అది కూడా అప్పు చేసి ఇచ్చాం సార్. మా పేరెంట్స్, నా తల్లిదండ్రులు అప్పు చేసి ఇచ్చారు సార్. ఇప్పుడు అది ఎంత ప్రెషర్ ఉంటుందో అది ఊహించుకుంటే చాలా భయంకరంగా ఉంది సార్. అది ఇప్పుడు ఆ అమౌంట్ కోసమైనా నేను వాడి మీద కేసు పెట్టాలి సార్. నేను నారా లోకేష్ గారిని ఒకటే కోరుకున్నాను సార్, చిన్నది ఏమైనా ఉద్యోగం నాకు కల్పించారంటే సార్, ఆ ఉద్యోగం చేసుకుంటే నేను ఎప్పు అనేది తీర్చుకుంటాను సార్. ఇప్పుడు ఆ ఏజెంట్ కూడా ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు సార్ మాకు. ఎవరు హైదరాబాద్ ఓల్డ్ సిటీ అంట సార్ వాడి. కనుక్కోవాలి. మీకు ఫ్యామిలీ ఉంది కదా, ఇప్పుడు ఇంటికి రాగానే మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవ్వారు సార్. నిజంగానే మళ్ళీ నేను వస్తానని వాళ్ళకి అంటే వస్తాడో అన్న నమ్మకం అయితే కొంచెం ఉంది సార్, అంతే. అన్న నమ్మకం అయితే లేదు సార్. నారా లోకేష్ గారి వల్లే మొత్తం అంతా సార్. ఒక మాటలో చెప్పాలంటే నారా లోకేష్ గారు సార్. నా కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుందంటే నారా లోకేష్ గారు సార్. ఓకే, రైట్. చూసారు కదా వీరేంద్ర మాటలు. అయితే నిజంగా చెప్తున్నా నారా లోకేష్ గారు లేకపోతే ఈ పరిస్థితికి నేను ఇంటికి కూడా వచ్చేవాడు కాదని చెప్తున్నారు. క్లియర్ కట్గా ₹1 సంపాదించి ఒక కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పి ఒక ఆశతో వెళ్ళాడు. సో ఏజెంట్ రూపంలో మోసపోయే పరిస్థితి కనిపిస్తుంది. గల్ఫ్లో కానీ అంటే దుబాయ్లో కానీ ఇలా చాలామంది తప్పుడు వీసాలు తీసుకొని అనేక నరకాన్ని అనిపిస్తున్నారు. ఇప్పటికే నారా లోకేష్ గారు ఈయనే కాదు, ఇంకా 2-3 కూడా కాపాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు నేను ఇంటికి రావడం అంటే కనుక ఒక్క నారా లోకేష్ గారు. ఆయన నేను కంపల్సరీ కలుస్తాను, ఆయన కలిసి ఆయన నేను రుణం తీసుకుంటాను నిజంగా చెప్పి చాలా ఆనందంగా చెప్తున్నాడు. నిజంగా ఫ్యామిలీ కొడుకు రాగానే చాలా ఆశలు ఉన్నాయి. అసలు రాడు అనుకున్న పరిస్థితిలో అబ్బాయి ఇంటికి రాగానే వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా కొంచెం అవగాహన తెచ్చుకొని ఈ వీసాలు ఏదైతే ఉన్నాయో క్షుణ్ణంగా చదువుకుని మరీ వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వీరేంద్ర సేఫ్గా ఇంటికైతే వచ్చాడు. కెమెరామెన్ మహితో ఆది.